కన్నడ హీరో రిషబ్ శెట్టి మీద తెలుగు యువత తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రిషబ్ శెట్టి నటించిన కాంతారా 1 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. నిన్న హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి అందరినీ షాక్కి గురి చేశారు. తెలుగు నేల మీదకు వచ్చి కన్నడ భాషలో మాట్లాడారు. ఒకటంటే ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడలేదు. ఆయనకు తెలుగు రాదా అంటే మాట్లాడాలి అనుకుంటే కనీసం 2 ముక్కలైనా మాట్లాడేవాడు కదా. హిందీ హీరో హృతిక్ రోషన్ వచ్చి తెలుగులో 4 ముక్కలైనా మాట్లాడేందుకు ట్రై చేశాడు. కానీ రిషబ్ శెట్టి మాట వరుసకైనా తెలుగులో ఒక్క ముక్క అనలేదు. మొన్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై కర్ణాటకలో కన్నడ సంఘాలు ఎంత రచ్చ చేశాయో చూశాం. అక్కడ తెలుగులో పాటలు పెడితేనే బాక్సులు బంద్ చేయించి మరీ పెద్ద గొడవ చేశారు. అంతకుముందు హరిహర వీరమల్లు సినిమా ఫెక్సిక్స్లను తెలుగులో ఉంటే చింపేశారు. అంత చిన్న విషయానికే అంత చేశారు కదా. మరి తెలుగు గడ్డ మీదకు వచ్చిన రిషబ్ ఎందుకు తెలుగులో మాట్లాడలేదని తెలుగు యువత ఏకి పారేస్తుంది. కాంతారా 1ను తెలుగు రాష్ట్రాల్లో బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంతారా 1పై ఘోరమైన నెగటివిటీ పెరిగింది. రిషబ్ కావాలనే తెలుగును అవమానించారంటూ చెబుతున్నారు. ఎందుకంటే ఇదే రిషబ్ తమిళనాడుకు వెళ్తే తమిళంలో మాట్లాడేందుకు ట్రై చేస్తాడు, ముంబై వెళ్తే హిందీ మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. కానీ హైదరాబాద్ వస్తే మాత్రం తెలుగు తెలియదన్నట్లుగా బిహేవ్ చేశాడు. తెలుగు అంటే అంత చిన్న చూపా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ యంగ్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాలు మరెంతో హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ పవర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది ఓజీ. అటు వసూళ్ల పరంగా ఓజీ సెన్సేషన్ చేశాడు. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 154 కోట్లు కొల్లగొట్టి పవర్ స్టార్ కెరియర్లోని అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే పవర్ స్టార్ ను తొలిసారి 100 కోట్ల షేర్ క్లబ్ లో చేర్చింది. అటు ఓవర్సీస్ లోనూ $4.7 మిలియన్ వసూలు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. కాగా సోమవారం నాడు ఓజీ వసూలు హ్యూజ్ క్రాష్ అయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లోని కీలకమైన ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయింది. మొదటి వారం దాదాపు రాత్రి 9 గంటల వరకు $215,000 మాత్రమే వసూలు చేసింది. శనివారం అంతా పోలిస్తే ఆదివారం కలెక్షన్స్ లో 50% కూడా లేదు. మరో 2 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లో సాలిడ్ స్టార్ట్ అందుకుంది కాంతారా. ఆ సినిమా హిట్ టాక్ వస్తే ఆ ప్రభావం ఓజీ వసూళ్లపై ప్రభావం చూపే ఛాన్స్ లేకపోలేదు. మరి ఫైనల్ రన్లో దేవర వసూళ్లను రాబడుతుందో లేదో. పైరసీ రాయుళ్ల విషయమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా వేదికగా పలు అంశాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైరసీ బెట్టింగ్ యాప్లు ప్రచారంపై సినీ పరిశ్రమ నిరంతరం పోరాటం చేస్తుందని, ఈ పోరాటంలో హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇందుకు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ పైరసీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమ నుండి ప్రభుత్వం జీఎస్టీ రూపంలో 18% ఆదాయాన్ని పొందుతోందని, అయితే పైరసీ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా దెబ్బతింటుందని దిల్ రాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను సినిమా హబ్గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకు పైరసీని అరికట్టడం చాలా ముఖ్యమని అన్నారు. ప్రాథమిక విచారణలో పైరసీకి బెట్టింగ్ యాప్లకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. అందుకే సినిమా పరిశ్రమ నుండి ఇకపై ఎవరు కూడా బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయరని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా పరిశ్రమకు ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ హిట్స్ మాత్రం రావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్గా రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ ఫ్లాప్గా నిలిచింది. కింగ్డమ్ రిజల్ట్తో కాస్త ఢీలా పడిన దేవరకొండ ఎలాగైనా హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో 2 సినిమాలున్నాయి. అందులో ఒకటి రౌడీ జనార్దన్. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ SVC బ్యానర్లో వస్తున్న 49వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి రాణివారు రాజువారు ఫేమ్ రవి కిరణ్ కొల్లా దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సినిమాను క్లాస్ గా డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తీసుకువస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ దసరా కానుకగా అక్టోబర్ 2న నిర్వహించుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన మార్కెట్ను కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు విజయ్. మరి ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ను తీసుకొస్తున్నట్లుగా సమాచారం. అలాగే విజయ్కు యాంటోగిస్ట్గా బాలీవుడ్కు చెందిన స్టార్ నటుడి పేరును పరిశీలిస్తున్నారు. మరి రౌడీ జనార్దన్ విజయ్ కోరికతో తిరిగొస్తాడో లేదో వచ్చే ఏడాది తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానులకు ఎప్పటి నుంచో ఓ కళ ఉంది. దాన్ని ఇన్నేళ్లకు సుజిత్ తీర్చేశాడు. పవన్ కళ్యాణ్కు టాలీవుడ్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అందులో నో డౌట్. కరెక్ట్ సినిమా పడితే కథ వేరేలా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పవన్ క్రేజ్ను సరిగ్గా దించిన డైరెక్టర్ లేడు. పవన్ కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా 100 కోట్లు 200 కోట్లు కలెక్షన్లు ఈజీగా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. దీంతో ఎలాగైనా పవన్ సినిమా 2 కోట్ల క్లబ్లోకి చేరితే చూడాలనే కోరిక కల్ట్ ఫ్యాన్స్కు ఎక్కువగా ఉండేది. కానీ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కాస్త వెనుకబడ్డాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ కళ తీరిపోయింది. కల్ట్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ను ఎలా చూడాలని అనుకున్నారో అచ్చం అలాగే చూపించేశాడు సుజిత్. మాస్ ఎలివేషన్లను కలబోసి ఓజిని బ్లడ్ బాత్లో మార్చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మూవీ భారీ హిట్ అయింది. దెబ్బకు 4 రోజుల్లోనే 252 కోట్లు వసూలు వచ్చేశాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు పవన్ క్యారియర్లో ఇది హైయెస్ట్ కలెక్షన్లు. ఇన్ని రోజులకు చెప్పుకోవడానికి పెద్ద కలెక్షన్లు లేక ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. కానీ ఇన్నేళ్లకు సుజిత్ రూపంలో వచ్చిన హిట్ ఫ్యాన్స్ను మళ్ళీ థియేటర్లకు రప్పిస్తోంది. ఈ కలెక్షన్లకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.